హాయ్ హలో వెల్కమ్ టు మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ సిద్దిపేటలోని కోమటి చెరువు. ఇది ఎంట్రన్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే తెలుగుదనం ఉట్టి పడేలా ఉంటుంది లోపలికి వెళ్తే. అది బతుకమ్మ స్టాచ్యూ ఉంటుంది లోపలికి వెళ్ళాక. దీని ఎంట్రీ టికెట్ 20 రూపీస్. దీంట్లో లోపలికి వెళ్ళాక బ్రిడ్జ్ అదే ఉంటుంది. ఆ బ్రిడ్జ్కి మళ్ళీ సెపరేట్ పే చేయాలి. బోటింగ్ ఉంటుంది. బోటింగ్కి మనం సెపరేట్ పే చేయాలి. ఈ వీడియోలో నేను అన్నీ ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్‌లో కూడా చాలా కాస్ట్‌లీ ఉంటాయి కొంచెం ఫుడ్ తినడానికి మాత్రం. కానీ బయట ఫుడ్ కూడా ఎలో చేస్తారు. సో, మీరు కావాలంటే మీ ఇంటి నుంచి తీసుకొచ్చుకొని అక్కడ పీస్‌ఫుల్‌గా అసలెంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్లేస్‌కెళ్ళి మీరు తినొచ్చు. కానీ కొంచెం అంటే ఆహ్, ఎక్కువగా అంటే చాలామంది ఉన్నప్పుడు ఎలో చేయరు. 1, 2 మెంబర్స్ ఉంటే ఫుడ్ ఎలో చేస్తారు. తీసుకొనెళ్ళి తినేయొచ్చు. అండ్ ఇక్కడి నుంచి ఇలా ముందుకు వెళ్తుంటుంటే ప్లే జోన్స్ ఉంటాయి. ప్లే జోన్స్ కూడా ఒక 4 ఇట్లా ఉంటాయి. మీరు ప్రతిదాన్ని అంటే పిల్లలు ఎంతలా ఎంజాయ్ చేస్తారంటే ఇట్లా పక్కనే అది రివర్ కనిపిస్తూ ఉంటే రివర్ లాంటిదనుకోండి. కనిపిస్తూ ఉంటే అక్కడ బోటింగ్ అవన్నీ అవుతుంటుంటే వీళ్ళు ఉయ్యాలూగుతున్నా కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. ఈ సైడ్‌కన్నీ చైర్స్ ఉంటాయి. అటు సైడ్ చూస్తే లొకేషన్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో చాలా అంటే చాలా బావుంటుంది. ఇది ఫస్ట్ ప్లే జోను. ఇందులో కొన్ని కొన్ని ఉంటాయి. సో, మనం పిల్లలంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చన్నట్టు ఈ ప్లేస్‌కి తీసుకెళ్ళామంటే మనం ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లొకేషన్‌ని. చిన్న పిల్లలకు మాత్రం సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సిద్దిపేట నియర్‌లో పార్క్స్ అవన్నీ ఉండవు. సో, ఈ కోమటి చెరువు అనేది చాలా మందికి యూజ్ అవుతది. ఇట్లాంటి ప్లేస్‌కి తీసుకొచ్చి వాళ్ళని పీస్‌ఫుల్‌గా ఉంచడానికి, పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఇదొక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అన్ని రకాలవి ఉంటాయి. జారడానికి అవి ఇవి మనం చిన్న చిన్న ఎగ్జిబిషన్‌లో చూసేవన్నీ ఇందులో కనిపిస్తాయి. మీకక్కడ కనిపిస్తుంది కదా! ఇది బోటు. ఇది ఏంటంటే నార్మల్ బోటు. ఆహ్, ఈ బోట్ గురించి నేను లాస్ట్‌లో మీకింకా క్లియర్‌గా చెప్తాను. స్పీడ్ బోట్ ఉంటుంది ఇంకా. స్పీడ్ బోట్ ఏమో ఫుల్ కిక్ ఉంటదనమాట. ఫుల్ స్పీడ్‌గా తీసుకెళ్తారు. చాలా బావుంటదసలు. దీని ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది మాత్రం స్లో బోట్‌ది నేను లాస్ట్‌లో మీకు చూపిస్తాను ఆ వీడియోలో. ఇది ఇదంతా ఫుల్ ఇట్లా సౌండ్ ఎయిర్‌ది ఇట్లా వస్తుంటుంటది. ఎంత ప్రశాంతంగా ఉంటదో ఈ లొకేషన్ మాత్రం చాలా బావుంటది. ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒక వీకెండ్ ఇక్కడికి వెళ్ళి రావచ్చు. అంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇది సెకండ్ ప్లే జోన్. ఈ ప్లే జోన్‌లో కూడా పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది. ఆ ప్లేస్ అంతా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తదన్నట్టు. ఎక్కడైనా ఏమైనా ఆడుకోవాలన్నా, అటు ఇటు తిరగాలన్నా ఇదొక మంచి ప్లేస్. అదిగోండి అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది స్పీడ్ బోట్ వ్యూ. అట్లా వెళ్తదన్నట్టు స్పీడ్ బోటు. ఇంతకుముందు మీకు చెప్పాను కదా! అట్లా అంత స్పీడ్‌గా ఉంటుంది. ఇట్లా పక్కనే ప్లే జోన్ పక్కనే ఈ స్పీడ్ బోట్స్ తిరగడము, ఆ వాటర్ ప్రశాంతమైన ప్లేస్ అవన్నీ చాలా బావుంటాయి. అండ్ ఇక్కడ మీకు సిద్దిపేట వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఇది పక్కన ఇంకా రిజర్వాయర్స్ కూడా ఉంటాయి. సో, ఆ లొకేషన్‌కి కూడా మీరు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సిద్దిపేట నుంచి మీకు దగ్గరలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఒకటి వేములవాడ ఉంటుంది. ఇంకొకటి కొండగట్టు ఉంటుంది. ఇంకొకటి ధర్మపురి ఉంటుంది. ఈ 3 ప్లేసెస్ చాలా ఫేమస్ ప్లేసెస్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఉంటారు. దీంట్లో ఏంటంటే మాలలు అవి వేసిన వాళ్ళకు చాలా ఫేమస్. అంటే ఏదైనా కోరికలు తీర్చుకుంటే ఖచ్చితంగా తీరిపోతాయి అనే ప్లేస్ లాగా చెప్పుకోవచ్చు. అంత బావుంటదనమాట. ధర్మపురి మనకు నదీ పుష్కరాలు అవన్నీ అక్కడ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం సైడ్‌కెళ్తుంటుంటే ఇవి చూడండి యాపిల్ అవన్నీ కూర్చునే ప్లేసెస్ ఎంత బావుంటాయో అన్ని ఫ్రూట్స్ కట్ చేసినట్టు కట్ చేసి సీటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఒక్కొక్క ఫ్రూట్ కనిపిస్తదన్నట్టు. పిల్లల్ని అలా అడిగి కూడా కొంచెం వాళ్ళని కూడా ఎంగేజ్ చేయొచ్చు. అండ్ ఈ ఫ్రూట్ నేమ్స్ అడగొచ్చు. అట్లా అది ఎంజాయ్ చేయొచ్చు అక్కడ లొకేషన్‌లో. ఇది అనమాట. సో, ఫుల్ వ్యూ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మొత్తము. అటు సైడ్ నుంచి మీకు సైడ్ వ్యూ చూడండి. అటు బయట చెట్లెంత గ్రీనరీగా కనిపిస్తున్నాయో, ఆ లొకేషన్ మాత్రం నిజంగా నాకు చాలా ఇష్టం. ఇక్కడ వెళ్ళినప్పుడల్లా అక్కడ కాసేపైనా నుంచోవాలనిపిస్తది. అంత బావుంటది. మా వాడు పడుకున్న బ్యాక్ సైడ్ లొకేషన్ నాకిష్టం. సో, మీరెప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడెళ్లి నుంచొని చూడండి ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తదో. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మర్చిపోతాము అన్నట్టుగా ఉంటుంది. అంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. చూడండి బయటికి లొకేషన్ ఇది. చాలా గ్రీనరీగా ఉంటదసలు ఎంత బావుంటదో లొకేషన్ మాత్రం చాలా అనిపిస్తది.
హ్మ్. ఎవరైనా సిటీ నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం ప్రశాంతమైన వాతావరణం కావాలంటే ఇట్లాంటి ప్లేసెస్‌కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి వేములవాడనేమో రాజన్న ఉంటారు. రాజరాజేశ్వరి దేవి వాళ్ళు మంచిగా ఉంటుంది టెంపుల్ అక్కడ కూడా. చాలా ఫేమస్ అది కూడా. పిల్లల కోసం మొక్కుకునే వాళ్ళు ఎక్కువగా వేములవాడ రాజన్నని మొక్కుకుంటారు. సో, అక్కడికెళ్ళి వేములవాడ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇది సిద్దిపేట సరౌండింగ్‌లో. ఇంకొకటి సిద్దిపేట సరౌండింగ్‌లో నేనొకటి ముందు వీడియో చేశాను. అక్కడ కొమరవెల్లి దగ్గర ఫుల్ ఉన్నాయన్నట్టు గుళ్ళన్నీ. మొత్తం శక్తి పీఠాలన్నీ ఉంటాయి. సో, మీరు అది కూడా కవర్ చేయొచ్చు దీనికి దగ్గరలో. మళ్ళీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుంది. సో, అది కూడా కవర్ చేయొచ్చు. మీకు సిద్దిపేటలో నియర్‌గా ఏమేం ప్లేసెస్ ఉన్నాయి అని చెక్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇవి మొత్తం చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ మీకు కవర్ అవుతాయన్నట్టు. సో, ఫస్ట్ కొమరవెల్లి చూసుకొని రండి. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడైతే కొమరవెల్లి చూసుకొని, కొమరవెల్లిలో ఉన్న శక్తి పీఠాలను విజిట్ చేసి, కొమరవెల్లి మల్లికార్జున స్వామిని విజిట్ చేసి, అక్కడి నుంచి ముందుకొచ్చి ఇక్కడ ఈ పార్క్‌ని అంతా చూసుకొని నెక్స్ట్ వేములవాడ వెళ్ళొచ్చు. వేములవాడ నుంచి కొండగట్టు దగ్గర, కొండగట్టుకి నియర్‌గా ధర్మపురి ఉంటుంది. సో, ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసేయొచ్చు. ఇంకొకటి సిద్దిపేటలో ఉండే వాళ్ళకి కొన్ని టెంపుల్స్ అంటే సిద్దిపేటకి కొత్తగా అంటే వాళ్ళు జస్ట్ విజిటింగ్‌కొచ్చిన వాళ్ళకి ఇంకొకటి సిద్దులగుట్ట అనేది ఒకటుంటుంది. అది కూడా అంటే చాలా పీస్‌ఫుల్ ప్లేస్‌లాగా అనిపిస్తదనమాట. మనం శివయ్య దగ్గరికెళ్ళి అక్కడే ఉండొచ్చు అన్నట్టు. అంటే అభిషేకం అవన్నీ చేసుకోవచ్చు మన చేతులతోని మనము. ఎవరైనా బాగా డివోషనల్ ఉన్నవాళ్ళు ఆ ప్లేస్‌ని కూడా విజిట్ చేయండి. చాలా మంచిగా అనిపిస్తది. ఇదొక్కటి పిల్లలు ఆడుకోవడానికి మాత్రం ఇది బావుంటది. మీరు ఎవ్రీ వీకెండ్ ఎళ్ళినా వెళ్ళొచ్చు. ఎందుకంటే రూ. 10, రూ. 20 టికెట్ కాబట్టి అంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో, వెళ్ళి మీరు ఈ ప్లేస్‌ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ బోటింగ్ అవి మాత్రం బానే కాస్ట్‌లీనే ఉంటాయి. కాస్ట్‌లీ అంటే కాస్ట్‌లీ అని గాదు. అంటే ఎక్కువగా ఎఫర్ట్ చేయలేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఆహ్, నార్మల్‌గా ఇక్కడ హైదరాబాద్‌లో బోటింగ్ అలవాటున్న వాళ్ళకి అక్కడ పెద్ద కాస్ట్‌లీ ఏమి అనిపిచ్చదు. సో, అది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా అనమాట. కొంచెం జిమ్ చేద్దామని మా వాడు ట్రై జేస్తున్నాడు. జిమ్ జేస్తున్నాడు. అసలే బక్కగుంటాడు. ఇంకా జిమ్ చేద్దామనని జూస్తున్నాడు. సో, అట్లా కాసేపు వాడితో అలా అలా ఎంజాయ్ చేశాం. ఇది ఫిష్ స్టమక్‌లో పడుకుంటానని అట్లా ఫోజులిస్తున్నాడనమాట. ఫిష్ అది షార్క్. హ్మ్. సో, ఇట్లా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట సీటింగ్ ప్లేసెస్ కూడా. చాలా అద్భుతంగా అనిపిస్తది ప్లేస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా ప్లే జోన్స్ కూడా ఉంటాయి. ప్లే జోన్స్ ఉంటాయి. టెంపుల్ ఉంటుంది. బోటింగ్ ఉంటుంది. చాలా అంటే ఇందులో లోపలికొచ్చాక ఇవన్నీ ఫ్రీనే. వీటికి మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ ఉయ్యాల బా నచ్చింది. ఎందుకంటే పక్కనే ఆ రివర్ చూస్తూ హాయిగా అట్లా ప్రశాంతంగా ఊగుతుంటుంటే ఎంత ప్రశాంతం అనిపించిందో మంచిగా అనిపించింది. సో, ఆ ఉయ్యాల ఒకటి. ఇంకా పక్కన మనము సెల్ఫీ పిచ్చి వాళ్ళకు ఇగో ఇదొకటి ఉంటుంది చూడండి. లవ్ సిద్దిపేట అని ఉంటుంది. ఎళ్లి ఫోటో దిగేసుకోవచ్చు. హ్యాపీగా కాసేపు అక్కడ టైమ్ పాస్ అయిపోతుంది. ఇప్పుడు మేము బోటింగ్‌కెళ్దాం అనుకోని మళ్ళీ ఇక్కడ ఇవన్నీ చూడడం అయిపోయాక బోటింగ్‌కెళ్దామనని చూస్తున్నాము. సో, అక్కడి నుంచి ముందుకొచ్చేసి బోటింగ్ ఎక్కడ అనేది చూసుకుంటున్నామన్నట్టు. సో, ఇక్కడ ఫోటోస్ కొన్ని ఉంటే దిగేసి ఇక్కడ నుంచి బోటింగ్‌కి వెళ్తున్నాము. తను మా అత్తయ్య ఫోటో దిగేది వాళ్ళు. అండ్ ఇక్కడ నుంచి ఇది చూడండి. ఇది తాళ్ళ బ్రిడ్జ్. అది అది కూడా అది 10 రూపీస్ అనుకుంటా టికెట్. 10 20 ఉంటుంది. సో, ఈ టికెట్ ఒకటి. ఇక్కడ తీసుకొని ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వెళ్ళొచ్చు. బావుంటది లొకేషన్, వ్యూ అంతా బావుంటది. సో, తాళ్ళ బ్రిడ్జ్ ఎక్స్‌పీరియన్స్ చేద్దాము అనుకునే వాళ్ళకు లక్కడారం అటు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సిద్దిపేటలోనే ఉండిపోయింది. సో, ఇగో సస్పెన్షన్ బ్రిడ్జ్‌కి 10 రూపీస్ అని ఉంది కదండీ! సో, అది టికెట్. అండ్ నెక్స్ట్ బోటింగ్. బోటింగ్‌కి మేము ఇక్కడ స్టోరీ ఏంటంటే మేము బోటింగ్‌కొచ్చి మేము నార్మల్‌గా స్పీడ్ బోట్ మా వాడు చిన్నోడు కాబట్టి స్పీడ్ బోట్ భయపడతామనని మేము ఈ లగ్జరీ బోట్ అంటే కొంచెం స్లోగా వెళ్ళే లగ్జరీ బోట్ తీసుకున్నాము. ఇది టికెట్ పర్ హెడ్ 100 రూపీస్. సో, ఇక్కడ నుంచి మొత్తం ఈ రివర్ మొత్తము ఒక రౌండ్ కొట్టిపిస్తారన్నట్టు. మొత్తం కోమటి చెరువు ఉంటుంది కదా! ఈ చెరువు మొత్తం రివర్ కాదు సారీ. ఇది మొత్తం ఒక రౌండ్ కొట్టిపిస్తారు. మొత్తం అంతా చూడొచ్చు. ఇది కూడా వ్యూ అనేది చాలా అనిపిస్తది. కానీ ఏంటంటే స్పీడ్ బోట్‌లో ఉన్న కిక్ దీంట్లో ఉండదనిపిస్తది. అంటే స్లోగా ఏదో అట్లా వాటర్ మీద ఎళ్తున్నాము అనిపిస్తది.
అది అండి నా బోటింగ్ ఎక్స్పీరియన్స్. ఇది కోమటి చెరువు అందాలు.